మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి మనకి తాజా అప్డేట్స్ గురించి చూసినట్లయితే డిఎస్సి పరీక్షకు 91% హాజరు శాతం అంటూ జూన్ 26వ తారీఖుకు సంబంధించిన డేటా అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మొత్తంగా 19,067 మంది అభ్యర్థులకు గాను 17,383 అంటే ఇక్కడ 91% హాజరు శాతం అయితే నమోదు కావడం జరిగింది. ఇక మెయిన్గా సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాలు అనేవి చక్కర్లు కొడుతున్నాయి. దాని గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన తాత్కాలికకి అదేవిధంగా రెస్పాన్స్ సీట్లు అనే వెబ్సైట్లో పెట్టేందుకు 6వ తారీఖు అని చెప్పేసి ఇదైతే మనకి గ్రీవెన్స్ నుంచి వచ్చిన డేటా కింద తిరుగుతుంది. అయితే మనకి జూలై 2వ తారీఖుతో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తంగా 10 షిఫ్ట్లలో పరీక్ష అనేది పూర్తయిపోతుంది. అంటే మనకి జూలై 4 తర్వాత ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన కీ అనేది ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన మరింత డేటా ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. జూలై 2వ తారీఖుతో మొత్తంగా ఎస్జిడి పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి జూలై 4 తర్వాత మనకి ఎప్పుడైనా కీ అనేది అందుబాటులోకి రావచ్చు, రెస్పాన్స్ సీట్లు అనేవి అందుబాటులోకి రావచ్చు. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి 28/6/2025న రెస్పాన్స్ సీట్లు అనేవి కీ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మనకి డేటా అయితే వస్తుంది. దీంతో పాటుగా నార్మలైజేషన్ కూడా అప్లై అవుతుంది అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో వస్తుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి కూడా వివిధ షిఫ్ట్లో పరీక్ష అనేది జరిగింది కాబట్టి ఇక్కడ కూడా నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తారు. ఇక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కీ అబ్జెక్షన్స్ అనేవి 4/7/2025 వరకు తీసుకుంటారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో వస్తుంది. ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన గ్రీవెన్స్ నుంచి వస్తున్న అప్డేట్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించి ఎవరైతే కీ కోసం ఎదురు చూస్తున్నారో స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీకి సంబంధించిన సోషల్కి సంబంధించి జూలై 1న కీ అనేది రెస్పాన్స్ సీట్లు అనే వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక కీ అబ్జెక్షన్లు అనేవి జూలై 7 వరకు తీసుకుంటారంటూ మనకి ఇక అప్డేట్ అయితే ఈ విధంగా గ్రీవెన్స్కి సంబంధించిన డేటా అంటూ చక్కర్లు కొడుతుంది. ఇది గైస్ ఏదేమైనా అన్ని కీలకు సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి జూలై 1-2 తారీఖుల్లో వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జూలై 2తో పరీక్షలు పూర్తవుతున్నాయి కాబట్టి జూలై 4 తర్వాత ఎస్జిడికి సంబంధించి ఎప్పుడైనా కీలు కానివ్వండి, రెస్పాన్స్ సీట్లు కానివ్వండి రావచ్చు. దానికి సంబంధించిన అబ్జెక్షన్లు కూడా తీసుకోవడానికి ఖచ్చితంగా ఒక వారం రోజుల సమయం అయితే ఇస్తారు. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.